సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సంతోష్ గారు ఇప్పటిదాకా మీరు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ గురించి, చాలా ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. సో, ఇవాళ చెప్పబోయేది చాలా స్పెషల్ అని చెప్పారు. సో, వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ మోడల్ ది సన్సిరీ. సో, దీని స్పెషాలిటీ ఏంటండి? వేరే వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటసలు? ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఈ సెన్సరీ అనేది ఒక వెల్‌నెస్ డెవలప్‌మెంట్ మోడల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనమాట. సో, ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాల్లో బాగా వినిపిస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటంటే వెల్‌నెస్ డెవలప్‌మెంట్ అనమాట. సో, దీని నుంచి ఒక హాలిడే స్పాట్‌కి వెళ్ళడానికి ఇయర్లీ ఒకసారో లేకపోతే క్వార్టర్లీ ఒకసారో మంత్లీ ఒకసారి వెళ్తుంటారు కదా. సో, అది ఎక్కడో డెస్టినేషన్‌కి వెళ్తుంటాం, గోవా లాంటి ఎక్కడో ప్లేసెస్‌కి. సో, సిటీకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కేవలం ఒక 1 అవర్ జర్నీలో తనకంటూ ఒక ఓన్ హాలిడే స్పాట్‌ని డెవలప్ చేసి దాంట్లోనే ఆర్గానిక్ మెథడ్‌లో ఒక ఫుడ్‌ని వాళ్ళు డెవలప్ చేసుకునే విధంగా ఒక వెల్‌నెస్ డెవలప్‌మెంట్ మోడల్ అంటారనమాట. తనకంటూ ఒక పీస్ ఆఫ్ మైండ్‌తో ఒక హాలిడేస్ పార్టీ. సో, దీంట్లో స్పెషాలిటీ ఏంటసలు? సో, జనరల్‌గా మనం ఎక్కడైతే ఒక రిసార్ట్స్‌కి వెళ్తుంటామో ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్‌తో కూడుకున్నటువంటి ఒక లిమిటెడ్ పీపుల్‌కి ఒక లిమిటెడ్ యూనిట్స్‌తో ఒక 18 ఏకర్స్ ఆఫ్ ప్రాజెక్ట్‌లో ఒక మంచి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్‌లో ఒక మంచి వ్యూ లైక్ ఊటీ టైప్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి, అంటే ఒక పక్క కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చెరువు, 250 ఎకరాల చెరువు, ఆ చెరువు తర్వాత కొండలపైన ఒక విండ్ మిల్స్, నేచర్ కనెక్టెడ్ అయ్యే విధంగా ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్‌తో కూడుకున్నటువంటి లొకేషన్‌లో ఒక లిమిటెడ్ యూనిట్స్‌లో 608 స్క్వేర్ యార్డ్స్‌తో ఇమీడియట్‌గా ఫామ్ హౌస్ కట్టుకోలేని వాళ్ళు ఉండే విధంగా ఒక క్లబ్ హౌస్‌తో అన్ని ఫెసిలిటీస్‌తో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ మోడల్ అని చెప్పొచ్చు ప్రాజెక్ట్. ఇట్లా అంటే నేచర్‌ని లవ్ చేసే వాళ్ళకి కోసం మంచి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా! అంటే సో, ఫ్యూచర్‌లో ఏమన్నా డెవలప్‌మెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అసలు? ఈ ప్రాజెక్ట్ మనకు రియల్ ఎస్టేట్‌లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన ముంబై హైవే పైన ఒక 1 అవర్ జర్నీలో మనకు ముంబై హైవే టోల్ గేట్ వస్తుంది. ఇది మన బుద్ధేరా టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటగానే రైట్ సైడ్ కంకోల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకు నిమ్స్కి వెళ్ళే రోడ్లోనే ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక 4.5, 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అంతారం అనే విలేజ్ వస్తుంది. అంతారం విలేజ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఒక 500 to 600 మీటర్స్లో ఒక 18 ఏకర్స్ ఆఫ్ బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. అది చూస్తే మీకు అర్థమవుతుంది బ్యూటిఫుల్ లొకేషన్ ఎందుకన్నామంటే, సో అది మొత్తం ఇట్లా ల్యాండ్ ఇట్లా వ్యాలీ లాగా ఉంటుందన్నమాట. సో ఆ ల్యాండ్లో మనం నిల్చొని చూస్తే చుట్టుముట్టు ప్రాంతాలు 1 కిలోమీటర్ల వరకు కనిపించే వ్యూ ఉంటుంది. ఆ మధ్యలో 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంటుంది. అండ్ ఆ చెరువు తర్వాత మీకు ఆ హిల్ స్టేషన్ పైన మీకు విండ్ మిల్స్ కానీ, చుట్టూ గ్రీనరీ కానీ, ఇంచుమించు ఒక 50 సంవత్సరాల వరకు ఆ గ్రీనరీ, అంటే ఆ ఓపెన్ టు స్కై అనేది ఎక్కడ కూడా క్లోజ్ అయిపోకుండా ఒకవైపు ఓపెన్ స్పేస్ చెరువు. సో ఇది ముఖ్యంగా మన నిమ్స్ దగ్గరలో ఉంది. NIMZ అని మనం చెప్పుకున్నాం కదా, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. సో ఇది ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో దీంట్లో సుమారు ఒక 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఒక ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. దీనిలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG రంగాల్లో చాలా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో దీని దగ్గరలో వస్తున్న ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్, ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ బాగా భూమి పెరిగి ఈ చుట్టుపక్కల ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది. అయితే అన్ని ప్రొడక్ట్స్ లాగానే ఇది కాకుండా ఇది వెల్నెస్ ప్రొడక్ట్ అనమాట. సో మరి ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? సో ప్రైస్, కాస్ట్, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఇంచుమించు 10,000 నుంచి 15,000 గజం తక్కువ లేదు. ఇప్పుడే ప్రాజెక్ట్ లాంచ్ చేశాం కాబట్టి, ఇప్పుడే డెవలప్మెంట్స్ వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మనం 6,500 రూపీస్ లాంచ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మినిమం సైజ్ వచ్చేసి 608 గజాలు, ఇంచుమించు 5 గుంటలు 12 సెంట్ల భూమి. మన కాస్ట్ అరౌండ్ 40 lakhs అవుతుంది. సో ప్రస్తుతం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న 40 lakhsలో తీసుకోవచ్చు. విత్ ఫామ్ హౌస్ కావాలనుకుంటే వాళ్ళ యొక్క డిజైన్స్ని బట్టి అది కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇమ్మీడియట్గా నేను ఫామ్ హౌస్ కట్టుకోలేను, ఓన్లీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకంటే ఒక హాలిడే స్పాట్ కావాలి అండ్ ఆర్గానిక్ మెథడ్లో వెజిటబుల్స్ మనం డెవలప్ చేసి కావాలనుకునే వాళ్ళకి విత్ క్లబ్ హౌస్లో మెంబర్షిప్ ఇస్తున్నాము. ఆ క్లబ్ హౌస్లో మనం ఎప్పుడు వచ్చినా స్టే చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అనమాట. సో ప్రజెంట్ ఏదైతే మనం వాల్యూతో లాంచ్ చేస్తామో ఈ ప్రైస్ అనేది ఇప్పుడు బిగినింగ్లో ఉంది. సో ఫ్యూచర్లీ ప్రైస్ అప్రిషియేట్ అయినప్పుడు, డెవలప్మెంట్స్ అవుతున్న కొద్ది ప్రైస్ అప్రిషియేట్ అవుతుంటుంది. సో ఆ ప్రైస్ అప్రిషియేట్ అయినప్పుడు సో ఈ ప్రాపర్టీ మనం మల్టిప్లై అయిన తర్వాత మనం కావాలంటే అమ్మేసుకోవచ్చు, లేదా దీన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వచ్చు. ఇవాళ రేపు కల్చర్ ఏం నడుస్తుందంటే సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ చిన్న పార్టీ అయినా, గెట్ టుగెదర్ అయినా, బర్త్డే అయినా, ఏ అకేషన్ అయినా జనరల్ అందరూ వెళ్ళి ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవాళ మనం ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకొని
మనం ఒక చిన్న ఫామ్ హౌస్ డెవలప్ చేసి మనం ఆన్లైన్లో పెట్టినా చాలామంది డైలీ ఒక 10,000 రూపీస్ టు 20,000 రూపీస్ వరకు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి వారానికి ఒక బుకింగ్ వచ్చినా నెలకు 40,000-50,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మరి ది సన్సరీ ప్రాజెక్ట్లో ఇన్సైడ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయండి? అండ్ దీంట్లో ఇంటర్నల్ మనం డెవలప్మెంట్గా చూస్తే చుట్టూ మొత్తం 18 ఎకరాల చుట్టూ మనం ఫెన్సింగ్ చేసేసి ఒక ఆర్చ్ ఎంట్రన్స్ గేటు ప్రతి రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పేవర్స్తో డెవలప్ చేస్తున్నాం. పేవర్స్ అంటే లైక్ మనకు ఎయిర్పోర్ట్లో కానీ లేదా పెట్రోల్ బంప్స్లో కానీ మనం ఒక టైల్స్ వేస్తారు కదా, సో అట్లాంటి దాన్ని పేవర్స్ అంటారు. అలాంటి పేవర్స్తో మనం రోడ్స్ డెవలప్ చేస్తున్నాము. సో చాలా బాగా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అండ్ వెరీ హెవీ స్టాండర్డ్. అంటే మనకు రెయిన్ పడినా వాటర్ అనేవి రోడ్లపైన నిల్చోకుండా సింక్ అయిపోతాయి. అండ్ రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ కూడా రెయిన్ వాటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకు ఫాలో అవుతున్నారు ప్రాజెక్ట్లో. అండ్ దీంట్లో ప్లాంటేషన్ కోసం ఒక ఫేమస్ అగ్రి సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం అవెన్యూ ప్లాంటేషన్ కానీ లేదా మొత్తం ప్రాజెక్ట్ సంబంధించిన ప్లాంటేషన్ కానీ, సో స్పైసెస్ ప్లాంటేషన్ కానీ, ఆర్గానిక్ ప్లాంటేషన్ కానీ, లేదా రోజు నిత్యావసరంగా వాడుకునేటువంటి ఒక వెజిటబుల్ సంబంధించి ఆర్గానిక్ వెజిటబుల్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా వాటి ప్రిపేర్ చేయడం కోసం ఆ సాయిల్ని ప్రిపేర్ చేసే విధానం కానీ మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. ఇలాంటి వెల్నెస్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక టాప్ 10 ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళని ఈ ప్రాజెక్ట్లో ఎంగేజ్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే లొకేషన్, అండ్ రెండవది వచ్చేసి ఒక వాచ్ టవర్ అన్నమాట. సో ఈ సైట్లో అరౌండ్ ఒక 5 floors హైట్లో ఒక ఐరన్ స్టీల్తో డెవలప్ చేసినటువంటి ఒక సెల్ ఫోన్ టవర్ లాంటి ఒక వాచ్ టవర్ ఉంటుంది. సో అది బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. అక్కడ నిల్చొని చూస్తే చుట్టుపక్కల ఒక 10 kilometers వరకు మొత్తం సైట్ వ్యూ ఉంటుంది. దాంట్లో ఒక ఫ్లోర్లో ఒక అకామిడేషన్ రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా లేదా ఒక ఫుల్ మూన్ డే అక్కడ టైం స్పెండ్ చేయాలనుకున్నా, ఫ్యామిలీతో అక్కడ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న అది బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పొచ్చు. సో ఇనిషియల్గా మనం ఈ ప్రాజెక్ట్ అని డెవలప్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఇనిషియల్గా మనం ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేయడం కోసం, ఇనిషియల్ అక్కడ ఉన్న స్టే చేయడం కోసం అదొక వాచ్ టవర్ డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒక్కొక్క ఈచ్ ఆఫ్ యూనిట్ ఏదైతే ఉంటుందో 5 గుంటాస్ 605 square yards యూనిట్కి మనం బయో ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ యూనిక్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్. సో ఇది ఎన్ని చెప్పినా దీని గురించి చెప్పే కంటే ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి. హైదరాబాద్ నుంచి మనం ఎవ్రీడే ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రియారిటీ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్లో కానీ సైట్ విజిట్ చేస్తే అక్కడ ఉన్న ఆ బ్యూటీ అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, 100% మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చుతుంది. సో అంటే వెల్నెస్ రియల్ ఎస్టేట్ మోడల్ ది సన్సిరీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ లొకేషనే హైలైట్ అని చెప్తున్నారు మీరు. సో అండ్ దాని లోపల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు తీసుకోవాలి ప్రాజెక్ట్ అని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి వ్యూవర్స్ మీకు కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.